హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 20th మార్చ్ 2025. ఈరోజు మార్కెట్లో నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ మార్కెట్లో ఏ విధంగా దూసుకెళ్లే అవకాశం ఉందో వివరించుకునే ముందుగా నిన్నటి రోజున నిన్న నైట్ 7 o'clock నుంచి 8 o'clock వరకు కూడా ఈ డౌన్ఫాల్ మార్కెట్లో మనం ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మార్కెట్లో మనకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉందో ఒక వెబినార్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ వెబినార్ జస్ట్ నామినల్ ప్రైస్లోనే కండక్ట్ చేయడం జరిగింది. మెనీ ఆఫ్ ద ట్రేడర్స్ పార్టిసిపేట్ చేశారు. మంచి డిస్కషన్స్, మార్కెట్లో ఏ స్టాక్స్ తీసుకోవాలో ఆ స్టాక్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్, ఎందుకు తీసుకోవాలో అన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు దానికి అటెండ్ అవ్వకుండా ఒకవేళ అది క్లాస్ విందామని అనుకుంటే ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 1 hour క్లాస్. వెరీ ఇంటరాక్టివ్ అండ్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. దాన్ని మీరు ఇప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు. అవైలబిలిటీ అయితే చేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు, నేను ఏదైతే దినేష్ అని మన ఆఫీస్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతని నెంబర్ మీకు డీటెయిల్డ్గా చెప్తాను. మీరు ఫోన్ చేస్తే దానికి లేదా వాట్సాప్లో పెట్టిన అతని నెంబర్ పెడతాను. అతను మీరు డైరెక్ట్గా కాల్ చేసి దానికి సంబంధించిన వీడియోని మీరు పికప్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏదైతే రెగ్యులర్గా ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మనం ఇచ్చే సలహా ఏంటంటే ఖచ్చితంగా నేర్చుకున్న తర్వాత ట్రేడ్ చేయండి. లేకపోతే మీకు చిన్నగా 2,000, 5,000, 10,000 ఇలాగే మీకు లక్షల రూపాయలు పోయే అవకాశం ఉంటుంది. ట్రేడ్ చేయడానికి కావాల్సిన సపోర్టింగ్ సాఫ్ట్వేర్ ఏదన్నా ఒక దాన్ని ఉపయోగించుకుని ఆ జోన్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఇలాంటి సాఫ్ట్వేర్ ఏదన్నా మీరు ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారం మీరు దీంట్లో మీరు ఇండెక్స్ చేద్దాం అనుకున్న ఎక్కడి నుంచి మార్కెట్లో మనకి పొటెన్షియల్ టేక్ ఆఫ్ ఉంది. నిఫ్టీ కానీ సెన్సెక్స్ కూడా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తే వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని ఎక్కడి నుంచి మనం క్యాచ్ చేయొచ్చు. లాస్ట్ 3 days నుంచి కూడా మనకి ఏ విధమైనటువంటి మనకి కన్ఫర్మేషన్ వచ్చింది సెన్సెక్స్లో కానీ దేంట్లో కానీ, దాన్ని అక్కడి నుంచి మనం ఏ విధంగా పికప్ చేసాము. ఒకవేళ కన్సాలిడేషన్ పొజిషన్లో కూడా ఎక్కడి వరకు వెళ్ళినా సెల్ చేస్తుండాలి. దాని ఒపీనియన్స్ ఏ విధంగా తీసుకోవచ్చు. ఆప్షన్స్ని కూడా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఆప్షన్స్లో కూడా మనకి ఏ విధమైనటువంటి గ్రిప్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ ఉంటుంది. దాంట్లో కూడా ఆప్షన్స్లో కూడా మనకి కాలం కానీ పుట్టిన తీసుకునేటప్పుడు ఈ జోన్ కూడా ఐడెంటిఫై చేసుకుని మనం చెక్ చేసుకుంటే మనకి ఆర్డర్స్ కన్ఫర్మేషన్ కానీ మనకి ప్రాఫిట్ని ఎక్కడి వరకు ఆశించచ్చు అన్నది కానీ మనకి ఆ స్కెచ్ విషయంలో మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది. కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఈ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ లాంటిదన్నా ఉపయోగించవచ్చు. లేకపోతే మన దగ్గర ఏదైతే ఈ సాఫ్ట్వేర్ విత్ ట్రైనింగ్ క్లాస్ ఏదైతే ఉంటుందో మార్కెట్లో కొంచెం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ కావాలన్న వాళ్ళకి మనం ఇచ్చే సలహా ప్రకారం మనం ట్రేడ్ చేయొచ్చు. అదేవిధంగా నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఇప్పుడు కమింగ్ డేస్లో మనకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. మనకి నిఫ్టీ ఏదైతే 23,000 మార్క్ పైన కానీ సస్టైన్ అవుతే మాత్రం మార్కెట్లో అబ్సల్యూట్లీ అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. మనం ఆల్రెడీ గత లాస్ట్ ఫిబ్రవరి నుంచి కూడా చెప్తున్నా మార్చ్ అంతా కన్సాలిడేషన్లో ఉండే అవకాశం ఉంది. కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ ఇక్కడ సస్టైన్ అవుతే మళ్ళీ మార్కెట్ ఈ ర్యాలీని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. కాబట్టి అద్భుతమైన ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి చాలా స్టాక్స్ గురించి మనం రికమెండ్ చేస్తాము. అదేవిధంగా ఈరోజు కూడా మనకి మార్కెట్లో ఏదైతే మంచి మూమెంట్ రావడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని స్టాక్స్లో మనం చెప్తున్నాము. అది హడ్కో కానీ అదేవిధంగా బీడీఎల్ కూడా టేక్ ఆఫ్ అయింది. లాస్ట్ 1 week నుంచి కూడా బీడీఎల్ మీద కాన్సన్ట్రేషన్ చేసి చెప్తున్నాం మనము. ఏదైతే 950 దగ్గర నుంచి 1150 వరకు కూడా అద్భుతమైనటువంటి రిటర్న్ తోటి మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతుంది. అదేవిధంగా మ్యాక్స్ వెల్త్ కూడా మనం రికమెండ్ చేసాము. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా మనం రికమెండ్ చేస్తున్నాము. ఏదైతే మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తుందో సీజే పవర్ కూడా ఆల్రెడీ రికమెండ్ చేసాము. అది కూడా టేక్ ఆఫ్ అయ్యింది. ఏదైతే లాస్ట్ 1 week నుంచి కూడా కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో ఉన్నాయో స్టాక్స్ అన్నీ కూడా మనం అక్కడ రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి దాంట్లో మనకి ఏ విధంగా చేయాలి, రెగ్యులర్గా ఎలా చేయాలన్న దానికి 1-to-1 క్లాస్ ఉన్న దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తాము, ఎలా ట్రేడ్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన పేపర్లో కూడా ఇచ్చిన రికమెండేషన్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం నిన్నటి రోజున మనం ఏదైతే మార్కెట్లో ఓన్లీ క్యాష్ మార్కెట్లో ఉన్నటువంటి స్టాక్స్ని క్లోజ్ చేసుకుని ప్రాఫిట్ని బుక్ చేసుకునే క్రమంలోనే మనం అద్భుతమైనటువంటి ప్రాఫిట్ని తీసాము. అదేవిధంగా రెగ్యులర్గా ఈరోజు మళ్ళీ మనకి నిఫ్టీ కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. నిన్నటి రోజున మన స్టాక్ రికమెండేషన్లో దివీస్ ల్యాబొరేటరీ స్టాక్ ఆప్షన్స్లో 100% యాక్యురేట్గా ఇవ్వదగ్గ స్టాక్ మనం కాల్ ఏంది ఉందంటే అది స్టాక్ ఆప్షన్. ఎవ్రీడే స్టాక్ ఆప్షన్లో మనం ఒక కాల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాక్యురేట్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. అదేవిధంగా
ఒక నిఫ్టీ కాల్, ఒక బ్యాంక్ నిఫ్టీ కాల్ మనకి ఈజీగా మన దాంట్లో ఎక్కడి నుంచి ఎక్కడిచ్చాము, ఎలా ఇచ్చాము, టైమింగ్స్, ప్రైస్ అంతా కూడా ఇన్ డీటెయిల్‌గా మనకి ఇక్కడ ఉంటది. ఎందుకంటే మన క్లయింట్స్‌కి 100% ప్రాఫిట్ ఇవ్వాలనే ఉద్దేశంతోటే మనం దీంట్లో మనకి ఈక్విటీలో గానీ, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో గానీ, స్టాక్ ఆప్షన్స్‌లో గానీ ఇవ్వడం జరుగుతుంది. స్టాక్స్‌లో కూడా నిన్న ఎల్ఎన్టీలో గానీ, హెవెల్స్‌లో గానీ మనం బయింగ్ వచ్చినప్పుడు ఏ విధంగా బై చేసామన్నది మనం చూసాము. ఇది వెబినార్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడాను మొన్నటి రోజున మనం ఏదైతే స్కాల్పింగ్ ద్వారా మనం ఇంట్రెస్టింగ్‌గా మనం ఏదైతే ప్రాఫిట్‌ని ఎంజాయ్ ఎర్న్ చేయగలుగుతున్నామో, అలాంటి ఆటిల గురించే మనం డీటెయిల్‌గా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా మనం ట్రేడ్ చేసుకొని మార్కెట్‌లో మంచి ప్రాఫిట్ తీయడానికి అవకాశం అయితే ఉంది. దాని ప్రకారం మనం ఏదైతే మనకి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉందో ఆ స్టాక్ రికమెండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీకు ల్యాప్‌టాప్ ఉండి, మీరు ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఉండి, మీరు చేయాలనే తపన ఉంటే ఖచ్చితంగా కాల్ చేస్తే దానికి తగ్గ సెటప్స్ అన్నీ కూడా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. నిన్నటి జరిగిన వెబినార్‌ని కూడా మీరు ఫోన్ చేసి మీరు దాంట్లో వీడియోని మీరు తీసుకొని చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.